హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో లాస్ట్ వీడియోలో మనం కమిటీలు కమిషన్లకు సంబంధించిన వీడియో అయితే చేశాను. సో ఆ వీడియోకి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ అయితే ఇప్పుడు ఈ వీడియోలో చేయబోతున్నాను. సో మన వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మరిన్ని అప్డేట్స్ మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. సో మనం ఈ వీడియోని చేసే ముందు ప్రీవియస్ వీడియోని ఒకసారి చూడండి. ఎందుకంటే అక్కడ కమిటీలు మరియు కమిషన్ల గురించి అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ వీడియో చూసి మీరు ఈ వీడియో ప్రాక్టీస్ చేసుకుంటే మీకు కంఫర్ట్గా ఉంటుందండి. సో అన్నిటికీ ఆన్సర్ చేయగలిగే కెపాసిటీ అయితే మీకు వస్తుంది. సో టాపిక్ అయిన వెంటనే ప్రాక్టీస్ బిట్స్ ఎందుకు అంటారా? సో మనం చదివిన తర్వాత ఒక టాపిక్ అయిన వెంటనే మనం బిట్స్ ప్రాక్టీస్ చేసుకుంటే మనకు ఎక్కువ రోజులు ఆ టాపిక్ అనేది గుర్తుండడానికి ఛాన్స్ ఉంది. సో అందుకోసమే ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ క్వశ్చన్ అండి, భారం లేని పాఠ్య ప్రణాళికను రూపొందించడం ఈ కమిటీ యొక్క ప్రాముఖ్యత. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 కొఠారి కమిషన్, ఆప్షన్ 2 యశ్పాల్ కమిటీ, ఆప్షన్ 3 రాధాకృష్ణన్ కమిషన్, ఆప్షన్ 4 జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం. దీనికి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4 జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం అనేది దీనికి ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, స్వాతంత్ర్యం అనంతరం ఉన్నత విద్యను పునర్నిర్మించుట ఈ కమిటీ యొక్క ప్రాధాన్యత. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 కొఠారి కమిషన్, ఆప్షన్ 2 మొదలియార్ కమిషన్, ఆప్షన్ 3 రాధాకృష్ణ కమిషన్, ఆప్షన్ 4 హంటన్ కమిషన్. దీనికి ఆన్సర్ గెస్ చేయండి. సో దీనికి ఆన్సర్ వచ్చేసి రాధాకృష్ణ కమిషన్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్, విద్ అనే ధాతువునకు అర్థం. ఆప్షన్ 1 జ్ఞానం, ఆప్షన్ 2 విద్య, ఆప్షన్ 3 తెలుసుకోవడం, ఆప్షన్ 4 సత్యం. దీనికి ఆన్సర్ గెస్ చేయండి. దీనికి ఆన్సర్ తెలుసుకోవడం. సో విద్ అనగా తెలుసుకోవడం ఒక్కటే కాదు, చాలా అర్థాలు ఉన్నాయి. అందులో సంభవించడం, కనుగొనడం, భావించడం అంటే తెలియని విషయాన్ని తెలుసుకోవడమే విద్య అని అర్థాలున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఈశ్వరీబాయి పటేల్ కమిటీని ఏర్పాటు చేసిన సంవత్సరం. ఆప్షన్ 1 1972, ఆప్షన్ 2 1977, ఆప్షన్ 3 1979, ఆప్షన్ 4 1980. దీనికి ఆన్సర్ గెస్ చేయండి. సో దీనికి ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ 2 1977 అనేది కరెక్ట్ ఆన్సర్. వేదకాలంలో విద్యను పొందలేని వర్గం. ఆప్షన్ 1 క్షత్రియ వర్గం, ఆప్షన్ 2 బ్రాహ్మణ వర్గం, ఆప్షన్ 3 వైశ్య, ఆప్షన్ 4 శూద్ర. దీనికి ఆన్సర్ గెస్ చేయండి. సో దీనికి ఆన్సర్ ఏంటంటే మలివేద కాలంలో స్త్రీలకు శూద్రులకు విద్యను నిషేధించారు, అంటే ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. చటోపాధ్యాయ కమిటీ స్థాపన. ఆప్షన్ 1 1983, ఆప్షన్ 2 1984, ఆప్షన్ 3 1983, ఆప్షన్ 3 1883, ఆప్షన్ 4 1884. దీనికి ఆన్సర్ గెస్ చేయండి. సో దీనికి ఆన్సర్ వచ్చేసి 1983 అండి, అంటే ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, యశ్పాల్ కమిటీ సూచనల పరిశీలన కొరకు ఏర్పాటు చేసిన కమిటీ ఏది? ఆప్షన్ 1 జనార్దన్ రెడ్డి కమిటీ, ఆప్షన్ 2 రామమూర్తి కమిటీ, ఆప్షన్ 3 చతుర్వేది కమిటీ, ఆప్షన్ 4 చటోపాధ్యాయ కమిటీ. సో దీనికి ఆన్సర్ గెస్ చేయండి. సో దీనికి ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ 3 చతుర్వేద కమిటీ అండి. సో చటోపాధ్యాయ కమిటీ కూడా ఉంది. ఈ చటోపాధ్యాయ కమిటీ యొక్క ప్రాధాన్యత ఏంటి అంటే పాఠశాలలో ఉపాధ్యాయులకు సంబంధించిన అంశాల అధ్యయనం, అంటే టీచర్స్ యొక్క శాలరీ గురించి చెప్పారు కదండి, అదైతే చటోపాధ్యాయ కమిటీ కిందికి వస్తుంది. చతుర్వేది కమిటీ అంటే యశ్పాల్ కమిటీ సూచనల పరిశీలన కొరకు ఏర్పాటు చేసిన కమిటీ వచ్చేసి చతుర్వేద కమిటీ. నెక్స్ట్ క్వశ్చన్, డ్యూకో అంటే అర్థం. ఆప్షన్ 1 వృద్ధిలోకి తేవడం, ఆప్షన్ 2 సంఘంలోకి ప్రవేశించడం, ఆప్షన్ 3 వేదాలు వల్లించడం, ఆప్షన్ 4 యుద్ధ విద్యలు నేర్చుకోవడం. దీనికి ఆన్సర్ గెస్ చేయండి. సో దీనికి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1 వృద్ధిలోకి తేవడం అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మెకాలే ప్రతిపాదన లక్ష్యం. ఆప్షన్ 1 దుబాసీ వర్గం తయారీ, ఆప్షన్ 2 గుమస్తా వర్గం తయారీ, ఆప్షన్ 3 భారతీయులను విద్యావంతులను చేయడం, ఆప్షన్ 4 రక్తంలో భారతీయత, మేధస్సులో ఇంగ్లీష్ ఉండే కొత్త వర్గాన్ని తయారు చేయడం. సో దీనికి ఆన్సర్ గెస్ చేయండి. సో దీనికి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, వేదకాలంలో విద్యార్థికి బ్రహ్మచర్య ఆశ్రమము దీనితో మొదలవుతుంది. ఆప్షన్ 1 వివాహము, ఆప్షన్ 2 ఉపనయనం, ఆప్షన్ 3 వేద పఠనము, ఆప్షన్ 4 పుట్టుకతో. దీనికి ఆన్సర్ గెస్ చేయండి. సో దీనికి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 2 అండి.
నెక్స్ట్ క్వశ్చన్, కొఠారి కమిషన్ ఏర్పాటు చేసిన సంవత్సరం. ఆప్షన్ 1 1964 జూలై 14, ఆప్షన్ 2 1966 జూలై 14, ఆప్షన్ 3 1967 జూలై 14, ఆప్షన్ 4 1980 జూలై 14. దీనికి ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ 2 అండి. ఇది ఇవాల్టి వీడియో. నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో మన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్.